కొంతమంది ఇష్టంగా తింటారేమో. నాకైతే పిచ్చి అనమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు చాలా బావుంటాయి. సో, ఇవైతే పెద్ద రొయ్యలనమాట. చిన్నవి గాదు. సో, నేనైతే ఎండు రొయ్యల కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేయండి. లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రొయ్యలైతే మంచిగా ఎండబెట్టుకోండి. మనం కొన్నప్పుడు ఎండి సరిగ్గా ఉంటాయో లేదో తెలీదు. సో, ఇవైతే బానే ఉన్నాయి పర్లేదు. సో, తల, తోక పక్కన అంతా ఎక్స్‌ట్రా అంతా తీసేసి, సో, ఆ మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకోవాలనమాట. సో, మనం ఎన్ని రొయ్యలు తీసుకుంటామో అందులో సగం తల, తోక ఇవే పోతాయనమాట వేస్టేజు. సో, నేనైతే కడాయిలో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నా. ఎక్కువ కాదు, మరి మాడిపోతూ అంటే బ్రౌనిష్‌గా గూడా అవసరం లేదు. జస్ట్ 1, 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇంకా దానికున్న ఎక్స్‌ట్రాస్ అంతా మొత్తం దాంట్లో పడిపోతాయనమాట బగోనాలో. సో, ఆ తర్వాత తీసి ఇంకో ప్లేట్‌లో వేసేసుకొని కొన్ని వాటరేసి మంచిగా 3, 4 టైమ్స్ కడగండి. కొందరైతే వేడి నీళ్ళు పోసుకొని ఒక 30 సెకండ్స్ అలా నానబెట్టుకొని కూడా తీస్తారనమాట. సో, మట్టి ఉన్నా ఏదైనా ఉన్నా పోతది. మంచిగా కొంచెం మెత్తగా గూడా అవుతాయనేసి. సో, నేనైతే నార్మల్ చల్ల బట్టల్లోనే కడిగాను. సో, ఒక 3, 4 టైమ్స్ గుచ్చుకుంటాయి. చూసి జాగ్రత్తగా కడుక్కున్నాక అవి తీసి పక్కన పెట్టేసుకొని ఇంకో బగోనాలో ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్, ఇక్కడ జింజర్ గార్లిక్ వేయడం వీడియో స్కిప్ అయిపోయింది. ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ అయ్యాక కొంచెం పండు టమాటాలు తీసేసుకొని వేసుకోండి. సో, కొంచెం టమాటోస్ పండుగా ఉంటే కర్రీ కొంచెం టేస్ట్ అనిపిస్తది. ఒక 3 టమాటోస్ వేసుకున్నాక తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఎండు రొయ్యలు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కుక్ అవ్వనివ్వండి. సో, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోండి. కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత కొంచెం గ్రేవీ కోసం వాటర్ ఏసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంత గ్రేవీ ఉంచుకొని, ఆ తర్వాత కొంచెం లాస్ట్‌లో ధనియా, గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకోండి. సో, అది కొంచెం ఒక 2, 3 మినిట్స్ మంచిగా కుక్ అయ్యాక తర్వాత తీసేసుకొని వేడి వేడి అన్నంలో తినేసేయడమే. చాలా చప్పగా ఉంటది. చాలామంది ఇష్టపడరు. కొందరు స్మెల్ వస్తుందని, కొంచెం నచ్చదని. కానీ వండాక చాలా టేస్టీగా ఉంటది. మేమైతే వంకాయలు, దోసకాయలు అండ్ నాన్ వెజ్‌లో గూడా యేసుకుంటాం రొయ్యలనమాట. చాలా టేస్టీగా ఉంటది. చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి ట్రై చేసాక మాత్రం తప్పకుండా తింటారనమాట. సో, నేనైతే మాస్టర్ షెఫ్‌నేం కాదు. నాకొచ్చిన స్టైల్‌లో నేను వంట చేస్తాననమాట. సో, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్